మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈద్ ఏ మిలాద్ ఉన్నబి పండుగ వేడుకలకు ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు. ప్రొద్దుటూరు అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో నజీరుల్లా ఫంక్షన్ హాల్ వద్ద నుండి ఆషారే షరీఫ్ దర్గా వరకు భారీ ర్యాలీ చేశారు. అనంతరం ఆషారే షరీఫ్ దర్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విఎస్ ముక్తియార్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త అందించిన దివ్య సందేశాలను స్మరించుకోవటానికి ఈ పర్వదినం ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. దయా, సమానత్వం, న్యాయం, కరుణ వంటి విశిష్ట గుణాలకు మహమ్మద్ ప్రవక్త నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని, ఆయన చూపిన ధర్మ మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన కోరారు. ఈరోజు 1501వ సంవత్సరము మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మదినం పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఈ జన్మదినాన్ని ఒక పండగ వాతావరణంలో ఆయనను గుర్తు చేసుకునేదానికి, ఆయన ద్వారా వచ్చిన ఖురాన్ను చదివేదానికి, ఖురాన్ ప్రకారంగా నడుచుకునేదానికి యావత్ ప్రపంచ దేశాలన్నీ ఈ రోజు నడుచుకుంటడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రవక్త ద్వారా వచ్చిన ఖురాను ఒక మతాంది కాదు, ఒక కులాంది కాదు. ఆ ఖురాన్ అనేది అందరిది, మొత్తం మానవాళి ఆ ఖురాన్ చదివి ఆ ఖురాన్ ప్రకారంగా నడుచుకుంటే ఏ దోషాలు ఉండవు, ప్రపంచంలో ఏ నేరాలు ఉండవు, ఏ దొంగతనాలు ఉండవు. మనిషి నీతిగా నిజాయితీగా బతికేదానికి మార్గదర్శకము ఖురాన్. కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమంటే, ఖురాన్ ఒక కులాంది, ముస్లింస్ది, సాయిబుల్ది అనే పేరు లేకుండా ఖురాను ఏ గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాలు అన్ని చదివి ఏ గ్రంథం అయితే బాగుంటుందో, ఏ గ్రంథం అయితే ప్రపంచ మానవాళికి మనుగడనిస్తుందో ఆ గ్రంథాన్ని మనం చదివి దాని ప్రకారంగా నడుచుకునే విధంగా మనం అంతా ఉండాలని, చేయాలని. పుస్తకాలు బైబిల్ అని, మహాభారతం అని, ఖురాన్ అని అన్నీ ఉంటాయి. ఆ పుస్తకాలన్నీ చదువుకొని ఆ పుస్తకాల్లో ఉండే సారాంశాలు తెలుసుకొని మన జీవన విధానము ఏ దాంట్లో బాగుందో ఆ పద్ధతిలో మనం మానవాళి నడుచుకుంటే భాయి మాదిరిగా స్నేహబంధాలు పెంచుకొని భారతదేశమే కాకుండా ప్రపంచమంతా శాంతి సుఖాలతో ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినాన్ని అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ అంజుమన్ ద్వారా మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.